Hello friends, very good morning. Myself Sriman Narayan. Welcome to Law in Telugu video series. సో ఈరోజు వీడియోలో మనం సెక్షన్ 21 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది కూడా చాలా ముఖ్యమైన సెక్షన్ అనమాట. సో ముందుగా సెక్షన్ చూద్దాం రండి. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్స్ అగెన్స్ట్ పర్సన్స్ మేకింగ్ దెమ్ అండ్ బై ఆర్ ఆన్ దేర్ బిహాఫ్. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్స్ అగెన్స్ట్ పర్సన్స్ మేకింగ్ దెమ్. సో ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో వాళ్ళకి అగెన్స్ట్గా మనం వాటిని ప్రూఫ్ కింద వాడుకోవడం అనమాట. ఓకే, అడ్మిషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టేట్మెంట్స్ అని మనకు తెలుసు కాబట్టి, సో ఎవరైతే ఆ స్టేట్మెంట్స్ ఇచ్చారో వాళ్ళకి వ్యతిరేకంగా వాటిని వాడుకోవటం. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్స్ బై పర్సన్స్ మేకింగ్ దెమ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్స్ ఆన్ దేర్ బిహాఫ్. వాళ్ళ తరపున కానీ లేదా వాళ్ళ చేయి కానీ అలాగే వాళ్ళకి అగెన్స్ట్గా కానీ వాటిని మనం వాడుకోవడం అనమాట గురించి ఈ సెక్షన్ మాట్లాడుతుంది. రైట్, సెక్షన్ ఏం చెప్తుంది? మెయిన్ ప్రాజెక్ట్ అడ్మిషన్స్ ఆర్ రెలవెంట్, ఓకే, అండ్ మే బి ప్రూవ్డ్ యాజ్ అగెన్స్ట్ ద పర్సన్స్ హూ మేక్స్ దెమ్. అవి రెలవెంట్, అలాగే వాటిని మనం ప్రూవ్ చేయొచ్చు అగెన్స్ట్ ఎవరికి అగెన్స్ట్గా? పర్సన్స్ హూ మేక్స్ దెమ్, ఎవరైతే అడ్మిషన్స్ ఇస్తున్నారో అది చేస్తున్నారో అడ్మిషన్ వాళ్ళకి అగెన్స్ట్గా, ఆర్ హీజ్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇంట్రెస్ట్. సో అతని రిప్రజెంటేటివ్ ఎవరైతే అంటే వాళ్ళకి అగెన్స్ట్గా మనం ఆ అడ్మిషన్స్ అనేవి వాడుకోవచ్చు అనమాట. బట్ దే కెనాట్ బి ప్రూవ్డ్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పర్సన్ హూ మేక్స్ దెమ్ ఆర్ బై హీజ్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇంట్రెస్ట్. ఓకే, దే కెనాట్ బి ప్రూవ్డ్ బై ఎవరైతే ఆ పర్సన్ అడ్మిషన్ ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి లేదనమాట. లేదా అతని రిప్రజెంటేటివ్ ఎవరైతే వాళ్ళు, ఓకే, వాళ్ళ ఫేవర్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు వాడుకోవడానికి లేదని. ఓకే, ఎక్సెప్ట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. అయితే దానికి కొన్ని ఎక్సెప్షన్ ఇచ్చామంటే ఆ సందర్భాల్లో వాడుకోవచ్చు అనమాట వాడు. సో సింపుల్గా ఏం చెప్తుంది సెక్షన్? మే బీ ప్రూవ్డ్ యాజ్ అగెన్స్ట్ ద పర్సన్ హూ మేక్స్ దెమ్. ఓకే, అడ్మిషన్స్ ఆర్ రెలవెంట్ అండ్ మే బీ ప్రూవ్డ్ యాజ్ అగెన్స్ట్ ద పర్సన్ హూ మేక్స్ దెమ్. ఎవరైతే ఆ అడ్మిషన్ ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి అగెన్స్ట్గా ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సపోజ్ ఏ అని ఒక వ్యక్తి ఉన్నాడు, he admits something. ఈ స్టేట్మెంట్ ఏదో ఒకటి అతను అడ్మిట్ చేశాడు అనమాట. ఈ స్టేట్మెంట్ అనేది ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ పార్టీ కెన్ యూజ్ ఎవరికి అగెన్స్ట్గా? ఏకి అగెన్స్ట్గా. ఆపోజిట్ పార్టీ బి అనుకున్నాడు, బి ఇతనికి అగెన్స్ట్గా వాడుకోవచ్చు అనమాట. ఇదే ఈ పార్ట్ చెప్తుంది. ఇవి రెలవెంట్ అవుతాయి అండ్ వాటిని మనం ప్రూవ్ కూడా చేయొచ్చు అనమాట అగెన్స్ట్ పర్సన్ హూ మేక్స్ దెమ్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ పార్ట్కి మీకు. ఏ ఉన్నాడు, ఏ సేస్ ఎస్ ఐ borrowed a 2 lakh from B, బట్ నేను రిటర్న్ చేయలేదని చెప్పి అన్నాడు అనమాట. సో నేను బి నుంచి 2 లక్షల రూపాయలు తీసుకున్నాను, అది నిజమే, బట్ నేను రిటర్న్ చేయలేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక సూట్ అనేది ఫైల్ అయినప్పుడు నడుస్తున్నప్పుడు బి ఆ స్టేట్మెంట్ వాడుకోవచ్చు అనమాట. ఎందుకు? ఏ అనే ఒక వ్యక్తి బికి బాకీ పడి ఉన్నాడని చెప్పేసి నిరూపించడం కోసం ఈ ఏ యొక్క స్టేట్మెంట్ అందరూ వాడుకోవచ్చు. ఓకే, రైట్, ఇదే ఇక్కడ చెప్తుంది అనమాట. అలాగే ఈజ్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇంట్రెస్ట్. ఈజ్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇంట్రెస్ట్ అంటే ఎవరు? ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో మనం చెప్పుకున్నాం. ఒకవేళ ఏ తర్వాత బి అని ఒక వ్యక్తి అదే ప్లేస్ తీసుకున్నాడు అనమాట లీగల్గా, అంటే అతను లేకపోయి ఉండొచ్చు, లేదంటే మెంటల్గా స్టెబిలిటీ ఉండకపోయి ఉండొచ్చు. సో ఎవరైతే ఆ ప్లేస్లోకి వస్తారో వాళ్ళని కూడా ఆ స్టేట్మెంట్ బైండ్ చేస్తుంది అనమాట. ఓకే, అది ఒకవేళ ప్రాపర్టీ అయితే బయర్ ఎవరైతే ఉంటారో ఆ బయర్ కానీ, ఎవరికైతే ఇతను అసైన్ చేస్తారో ఆ ఎస్ఐని కానీ, ఆ లీగల్ హీర్ కానీ ఎవరైతే ఉండో వాళ్ళని కూడా ఈ స్టేట్మెంట్ అతను ఇచ్చిన అడ్మిషన్ అనేది బైండ్ చేస్తుంది. సో వాళ్ళకి అగెన్స్ట్గా కూడా మనం ఆ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. రైట్, బట్ దే కెనాట్ బి ప్రూవ్డ్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పర్సన్ హూ మేక్స్ దెమ్
ఆర్ బై హిజ్ రిప్రజెంటేటివ్ ఇంట్రెస్ట్. సో వాళ్ళ తరపున అంటే వాళ్ళకి ఫేవర్గా మనం దాన్ని ప్రూవ్ చేయలేము అనమాట, ప్రూఫ్ కింద తీసుకురాలేము, బట్ వాళ్ళకి అగెనిస్ట్గా అయితే తీసుకురావచ్చు అని సింపుల్గా చెప్తుంది. అట్లయితే వీళ్ళ తరపున ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్సెప్షన్ అనమాట. ఏంటది, ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో దే కెనాట్ బి ప్రూవ్డ్ అన్నాం, బట్ దే కెన్ బి ప్రూవ్డ్. కాకపోతే ఈ కొన్ని కేసెస్లో మాత్రం ఆ కేసెస్ ఇక్కడ ఇస్తున్నాడు చూడండి, వాళ్ళ తరపున లేదంటే వాళ్ళ చేత అదే స్టేట్మెంట్, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని లేదా ఇచ్చిన వ్యక్తి లేదా అతని రిప్రజెంటేటివ్ అవుతుంది వాళ్ళు వాడుకోవచ్చు అనమాట, ప్రూవ్ చేయొచ్చు. ఎప్పుడు ఆ సందర్భం చూడండి. సో ఫస్ట్ కేసు ఏం చెప్తుంది, ఎక్సెప్షన్ అనమాట ఇది. an admission may be proved by the person making it or on behalf of the person making it, either by the person making it or on behalf of the person making it, right? ఇప్పుడు when it is of such a nature, అది ఒక స్వభావాన్ని కలిగినట్టు, ఎటువంటి స్వభావం అంటే that if the person making it were dead, ఒకవేళ ఎవరైతే ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారో ఆ వ్యక్తి కానీ చనిపోతే it would be relevant as between థర్డ్ పర్సన్స్ అండ్ సెక్షన్ 32 ప్రకారం ఒకవేళ అతను కానీ ఓకే ఇఫ్ అంటున్నాం కదా, ఇఫ్ ఒకవేళ అతను చనిపోతే అతను ఇచ్చిన స్టేట్మెంట్ థర్డ్ పర్సన్స్ మధ్య రెలవెంట్ అయ్యేలా ఉన్నట్లయితే ఆ స్టేట్మెంట్ని మనం వాళ్ళ తరపున లేదంటే వాళ్ళ చేత ప్రూఫ్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆ స్టేట్మెంట్ మనం ప్రూవ్ చేయొచ్చు, ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు అని సెక్షన్ చెప్తుంది. అంటే ఇక్కడ అతను యాక్చువల్గా ఏంటంటే చనిపోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ అతను చనిపోతే థర్డ్ పర్సన్స్ మధ్య అది రెలవెంట్ అయ్యేలా ఉన్నా చాలు, అలా ఉన్నా చాలు. అతను ఇప్పుడు చనిపోకపోయినా కూడా ఈ సెక్షన్ కింద, ఒకవేళ చనిపోతే సెక్షన్ 32 కింద ప్రొడ్యూస్ చేస్తుందని, ఒకవేళ చనిపోకపోతే సెక్షన్ 21 ఎక్సెప్షన్ 1 ఏదైతే ఉందో దాని కింద మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఐడియా వస్తుంది. సపోజ్ ఏ ఉన్నాడు, రైట్స్ ఏ లెటర్ టు సికి ఒక లెటర్ రాశాడు అనమాట. ఓకే, నేను డేంజర్లో ఉన్నాను, బి వల్ల నాకు అపాయం ఉందని చెప్పి రాశాడు అని అనుకుందాం సపోజ్. తర్వాత ఏం చేస్తున్నాడు, ఒక కంప్లైంట్ ఫైల్ చేశాడు అనమాట. ఆ లెటర్ ఏదైతే ఉందో అతను ఇక్కడ రాశాడు కదా, సికి రాసిన లెటర్, ఆ లెటర్ని ఇతని స్టేట్ ఆఫ్ ఫియర్ ఏదైతే ఉందో ఎట్ దట్ టైం, ఆ టైంలో ఈ స్టేట్ ఆఫ్ ఫియర్ని ప్రూవ్ చేయడం కోసం అతను ప్రొడ్యూస్ చేసి అది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ లెటర్ని అతను. ఒకవేళ ఇతనే కానీ చనిపోయి ఉంటే, ఏ అనే ఒక వ్యక్తి చనిపోయి ఉంటే ఖచ్చితంగా ఈ లెటర్ ఏంటంటే ఉపయోగపడుతుంది కదా, రెలవెంట్ అయి ఉండేది ఆ సిచ్యువేషన్లో. సో అక్కడ రెలవెంట్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఒకవేళ చనిపోతే ఇక్కడ కూడా అది రెలవెంట్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం తీసుకురావచ్చు అనమాట ఈ సెక్షన్ కింద, సెక్షన్ 21 ఎక్సెప్షన్ 1 కింద. అదే ఈ సెక్షన్ చెప్తుంది. మెయిన్ కండిషన్ ఏంటంటే ఒకవేళ అతను చనిపోతే అది రెలవెంట్ అయి ఉండాలన్నమాట, తప్పకుండా రెలవెంట్ అవ్వాలి. అలా అయ్యే ఒక అడ్మిషన్ మాత్రం మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి, రైట్. సెకండ్ వన్ చూద్దాం. an admission may be proved by or on behalf of the person making it. ఎప్పుడు అతని తరపున మనం ఎప్పుడు ప్రూవ్ చేయొచ్చు, అతను ఇచ్చిన స్టేట్మెంట్ని అతని తరపున, when it consists of a statement of existence of any state of mind or body. The existence of any state of mind or body, మానసిక శారీరక స్థితికి సంబంధించి ఎలా ఉందనే దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఆ అడ్మిషన్ కలిగి ఉందనుకోండి, అలాంటి స్టేట్మెంట్ దాంట్లో ఉందనుకోండి. సో అడ్మిషన్ ఈజ్ అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ బాడీ, అండ్ దట్ ఆ స్టేట్మెంట్ ఎప్పుడు చేశాడు, మేడ్ ఎట్ ఆర్ అబౌట్ ద టైమ్ వెన్ సచ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ బాడీ ఎగ్జిస్టెడ్. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ బాడీ ఎప్పుడైతే ఉన్నదో ఆ టైంలోనే, అట్ దట్ టైం కొంచెం అటు ఇటుగా ఎట్ ఆర్ అబౌట్ దట్ టైం ఆ స్టేట్మెంట్ కానీ అతను ఇచ్చున్నట్లయితే, అంటే అతను నొప్పి ఫీల్ అవుతున్నప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి, ఆ తర్వాత ఎప్పుడో తన ఫ్రెండ్కి చెప్పడం కాదు. ఎట్ దట్ టైం అంటే అప్పుడు అనమాట. ఓకే, ఎట్ ఆర్ అబౌట్ ద టైం వెన్ సచ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ బాడీ ఎగ్జిస్టెడ్
అది ఉన్నప్పుడు సపోజ్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు పెయిన్ ఉంది, పెయిన్ ఉన్నప్పుడే నేను ఆ స్టేట్మెంట్ డాక్టర్కి ఇస్తున్నాను అనమాట. ఏదైతే నేను డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చానో అటువంటి స్టేట్మెంట్ దేనికి సంబంధించి, అబౌట్ మై స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ బాడీకి సంబంధించి కదా స్టేట్మెంట్ ఇస్తున్నాను. నాకు ఇట్లా ఉంది, నాకు అట్లా ఉంది అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పెయిన్, ఆ పెయిన్ గురించి నేను డాక్టర్ చెప్తున్నాను. ఎప్పుడు ఆ పెయిన్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడే ఎట్ ఆర్ అబౌట్ ద టైమ్ వెన్స్ స్టేట్ ఆర్ బాడీ ఎగ్జిస్టెడ్, ఆ పెయిన్ ఉన్నప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాబట్టి దానిని నేను అటువంటి స్టేట్మెంట్ కలిగిన అడ్మిషన్ ఏదైతే ఉందో అది వాళ్ళ తరపున ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్ అయినా లేదంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అయినా కూడా జనరల్గా అయితే కాదు, ఇలాంటి సిచ్యువేషన్లో మనం వాళ్ళ తరపున ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎందుకు? టు ప్రూవ్ సచ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ బాడీ, దాన్ని ప్రూవ్ చేయడం కోసం. సో అదేంటి? రెలవెంట్ ఆర్ ఎన్ ఇష్యూ, అదే వివాదంలో ఉండాలన్నమాట. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ బాడీ అనేది ఇష్యూ అంటే మెయిన్ డిస్ప్యూట్లో అది ఉండాలి, సబ్జెక్ట్ మ్యాటర్ అది రెలవెంట్ అయ్యేది, రిలవెంట్ అయ్యి ఉండాలి ఈ రెండు. అప్పుడు మనం వాడుకుంటాం అనమాట. అండ్ ఇంకొక కండిషన్ ఉంది చూడండి అక్కడ మీరు పక్కన, అండ్ ఈజ్ అకంపెనీడ్ బై కాండక్ట్. సో అతని బిహేవియర్ కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎలా సపోర్ట్ చేస్తున్నారు? రెండరింగ్ ఇట్స్ ఫాల్స్హుడ్, అది తప్పయ్యే అవకాశం చాలా తక్కువ ఉండాలి, ఇంప్రాబుల్, జరిగే స్కోపే లేదనమాట. అంటే తప్పు అవడానికి ఆస్కారం లేకుండా ఉండేలాగా అతని బిహేవియర్ కూడా ఉంటే, ఓన్లీ స్టేట్మెంటే కాదు, స్టేట్మెంట్తో పాటు అకంపెనీడ్ బై కాండక్ట్, ఓకే, అతని బిహేవియర్ కూడా యాడ్ అయితే దానికి, అప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం వాళ్ళ తరపున ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. రైట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది. సపోజ్ ఏ ఉన్నాడు, ఏ సేస్ టు హిస్ డాక్టర్, సో అతను డాక్టర్కి చెప్తున్నాడు అనమాట, అతనేమని, నాకు బాగా చెస్ట్ పెయిన్ ఉందని చెప్తున్నాడు. అది చెప్పిన 2 minutes తర్వాత ఏంటంటే కొలాప్స్ అయిపోయాడు అనమాట. ఓకే, ఒక 2 minutes తర్వాత కొలాప్స్ అయిపోయాడు అనుకుందాం. ఇక్కడ అతని స్టేట్మెంట్ ఏంటి? అబౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ బాడీ. ఇక్కడ స్టేట్ ఆఫ్ మైండ్ కాదు, స్టేట్ ఆఫ్ బాడీ గురించి, నాకు పలానా పెయిన్ ఉంది అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పెయిన్ గురించి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం అకంపెనీడ్ బై కాండక్ట్ అన్నాం కదా, వెంటనే అతను కుప్పకూలిపోయాడు. ఇట్ ఈస్ అకంపెనీడ్ బై అంటే ఒకటే కదా, దానికి తోడు అతని కాండక్ట్ కూడా ఏం చెప్తుంది, సో అతనికి పెయిన్ లేదని చెప్పేందుకు ఆస్కారం లేదనమాట. అంటే అది తప్పయ్యే అవకాశం అసలు లేదు, అంటే పాసిబిలిటీ లేదన్నట్లు. ఓకే, సో అతని కాండక్ట్ ఎలా ఉంది అంటే అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్హుడ్ అయ్యేందుకు ఆస్కారం లేకుండా ఉంది. సో అందువల్ల ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ టైంలో అతనికి పెయిన్ ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్ ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తాం అనమాట, టు ప్రూవ్ హీ స్టేట్ ఆఫ్ మైండ్. సో డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు వీటిని. థర్డ్ ఎక్సెప్షన్ చూడండి ఒకసారి. థర్డ్ ఎక్సెప్షన్ ఏం చెప్తుంది? థర్డ్ ఎక్సెప్షన్ మనకి, an admission may be proved by or on behalf of the person making it. బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పర్సన్ మేకింగ్, ఎవరైతే ఆ అడ్మిషన్ ఇచ్చారో సో వాళ్ళ తరపున ప్రూవ్ చేయొచ్చు. ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఈజ్ రెలవెంట్ అదర్వైజ్ దెన్ యాజ్ అన్ అడ్మిషన్, అది అడ్మిషన్లా కాకుండా ఇంకొక వేరొక విధంగా అది రెలవెంట్ అయితే దానిని మనం ప్రూవ్ చేయొచ్చు అని చెప్తాను అనమాట. ఓకే, రైట్. అడ్మిషన్లా కాకుండా వేరొక విధంగా ఇఫ్ ఇట్ ఈజ్ రెలవెంట్ అదర్వైజ్ దెన్ యాజ్ అన్ అడ్మిషన్, అదర్వైజ్ రెలవెంట్ అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ చెప్తున్నాడు అనమాట, నన్ను ఎవరో దోచుకున్నారు, బట్ అతను ఒక మగ వ్యక్తి, నేను అతన్ని ఆ స్ట్రీట్ లైట్లో క్లియర్గా చూశాను అతన్ని అని స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇతని స్టేట్మెంట్ ఏంటి? రెలవెంట్. ఎందుకు? టు ఐడెంటిఫై ది అక్యూజ్డ్, టు ఐడెంటిఫై ది అక్యూజ్డ్. రైట్. ఏ సెక్షన్ కింద? మనం సెక్షన్ 9 మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసాం. సెక్షన్ 9 కింద టు ఐడెంటిఫై టు ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ రెలవెంట్ ఫ్యాక్ట్ ఏవైతే ఉంటే అటువంటి ఫ్యాక్ట్స్ రెలవెంట్ అన్నాం కదా. సో అడ్మిషన్గా కాకపోయినా అదర్వైజ్ రెలవెంట్ అవుతుంది కదా. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నేను అతన్ని స్ట్రీట్ లైట్లో చూశాను, నేను అతన్ని గుర్తుపట్టగలను, నన్ను ఎవరైతే దోచుకున్నారో ఆ వ్యక్తి ఒక మగ వ్యక్తి అని చెప్పాడో
ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ దీని కింద రెలవెంట్ అనమాట. ఎందుకంటే అది అడ్మిషన్గా కాకపోయినా అదర్వైజ్ వేరే విధంగా కూడా రెలవెంట్ అవుతుంది కాబట్టి, సో థర్డ్ ఎక్సెప్షన్ కింద మనం వాటిని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే సెక్షన్ 32 కింద మనం వాటిని తీసుకొస్తాం అనమాట ఎవిడెన్స్ కింద, అతను ఇచ్చే స్టేట్మెంట్ ప్రూవ్ చేయడం కోసం. బట్ కాకపోతే అతను చనిపోలేదు, బట్ అతను చనిపోతే రెలవెంట్ అయ్యే ఫ్యాక్ట్లు అన్నిటి కూడా అతను చనిపోని సిచ్యువేషన్లో ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఎవిడెన్స్ కింద. సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చేసుకోవచ్చు, ఏమన్నాడు, తన ఫ్రెండ్కి చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు, ఎస్ ఈ విల్ ఏదైతే ఉన్నదో ఈ వీల్నామాని నేను వాలంటరీగా రాశాను. సో వాలంటరీలీ యూ రోట్ ఇట్ వాలంటరీలీ, నో వన్ ఫోర్స్డ్ మీ అని చెప్పాడు అనమాట. ఎవరు నన్ను బలవంతం చేయలేదు అని చెప్పి. ఓకే, ఇతను చనిపోలేదు, గుర్తుపెట్టుకోండి. అనే ఒక వ్యక్తి చనిపోలేదు, బట్ మెంటల్లీ అన్స్టేబుల్ అయిపోయాడు. మెంటల్లీ అన్స్టేబుల్. సో ఆ తర్వాత ఏంటంటే ఒక డిస్ప్యూట్ ఉంది కోర్టులో, ఏ విల్ అనేది వ్యాలిడా కాదని. ఏస్ విల్ అది వ్యాలిడ్ ఆర్ నాట్ అనేది క్వశ్చన్ అనమాట. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో మా వాళ్ళ ఫ్రెండ్కి నేను వాలంటరీగా రాశానని చెప్పి, దట్ వన్ ఈజ్ అడ్మిసిబుల్ అండర్ 32(1). ఎప్పుడు, ఇఫ్ ఏ హ్యాడ్ డైడ్, చనిపోతే. ఓకే, ఆ కాజ్ ఆఫ్ ది మేకింగ్ విల్ గురించి తెలుస్తుంది కాబట్టి ఇది వ్యాలిడ్ కాదు ప్రూవ్ చేయడం ఉపయోగపడుతుంది అనమాట. ఈవెన్ దో ఏ ఈజ్ అలైవ్, అతను బతికున్నప్పటికీ ది స్టేట్మెంట్ మేబీ అలౌడ్ అండర్ దిస్ సెక్షన్. ఓకే, బికాజ్ అతను చనిపోతే ఇది రెలవెంట్ అవుతుంది కదా, ఇట్ వుడ్ బి రెలవెంట్ ఇఫ్ యూ ఆర్ డైడ్. అతను చనిపోతే రెలవెంట్ అవుతుంది కాబట్టి, బట్ అతను బతికే ఉన్నాడు కాబట్టి ఈ సెక్షన్ కింద అడ్మిసిబుల్ అవుతుంది. ఇలాగ. రైట్. సో ఈ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ నుంచి మీరు సెక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అది మీకు ఈజీ అవుతుంది. మెయిన్ యాక్ట్లో కూడా ఇలిస్ట్రేషన్స్ అందుకే ఇస్తుంటారు. ముందు సెక్షన్ చదివినప్పుడు అర్థం కాకపోయినా ఇలిస్ట్రేషన్ వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి, అప్పుడు సెక్షన్ చదివితే అర్థం కాని పాయింట్స్ ఏమన్నా కూడా అవి క్లియర్ అవుతాయి అన్నమాట. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.